హలో హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి ప్రొడక్ట్స్ చూపించబోతున్నాను. అది ఏంటి అంటే నేను ప్రతిసారి మీషో నుంచి తెచ్చుకుంటాను కదండి. ఏవైనా కావాల్సినవి మనకు బాగా అర్జెంటుగా అవసరం ఉన్నవి నేను మీషో నుంచి తెప్పించుకుంటానండి. ఎక్కువగా మీషో అండ్ ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో అయితే నేను ఎక్కువగా మీషోనే యూజ్ చేస్తున్నానండి. మీషోలో నేను కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాను. వాటితో ఏం చేస్తాను అనేది తర్వాత విషయం అండి. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఏమేమి ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాను అనేటివి వాటిని చూపిస్తాను. ఇవి చాలా బాగున్నాయి కాబట్టి మీషో నుంచి తెప్పించుకోవడం జరిగిందండి. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి తుంగగడ్డలు అంటారండి. ఇది నేను బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి తెచ్చుకున్నాను. అది కూడా మీకు ఏంటి ఏమి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే ఇది తుంగగడ్డలు అంటారు, మేమైతే తుంగగడ్డలు అంటాము. ఇవి బ్యూటిషియన్కి సంబంధించి దానికి యూజ్ చేస్తారు. అలాగే నేను నెక్స్ట్ ఇవి ఖజూరలు అంటారండి, గంధ ఖజూరలు అంటారు. అంటే గంధం ఉంటుంది కదండి, వాటిని శాండల్వుడ్ దానికి ఇవి చెక్కలు అనేటివి దొరుకుతాయి. వీటిని తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇవి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి మీకు కనిపిస్తున్నాయి లేవు, ఇవి బావంచాలు అంటారండి. బావంచాలు అని అంటారు. ఇవి చిన్న చిన్న గింజలుగా ఉంటాయి. వీటి తెప్పించుకున్నాను. క్వాలిటీలో మాత్రం సూపర్గా ఉన్నాయండి. నేను ఎలా వస్తాయో ఏంటి అనుకున్నాను కానీ పర్వాలేదు, బట్ మంచిగానే వచ్చాయి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ ఇంకొకటి కూడా తెప్పించుకున్నానండి. అది ఏంటంటే ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు. ఇక చూడండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది నేను ఏం చేస్తాననేది. ఇది మోల్డ్ అండి. ఇది సోప్ మోల్డ్స్ కానీ చాక్లెట్స్ కానీ యూజ్ చేస్తారు. ఎక్కువగా అయితే సోప్ వాటికి యూజ్ చేస్తారు. దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది నేను ఏం తయారు చేస్తాను ఏంటి అనేది. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చెప్తానండి. ఇది కూడా చాలా బాగా వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి తెచ్చుకున్నాను. ఇవి నాకు ఏదైతే ఇప్పుడు మోల్డ్ చేయించాను కదా సోప్ మోల్డ్స్, వాటితో పాటుగా ఇవి వచ్చాయి. ఇవి ఏంటనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి. చాలా బాగా వచ్చాయండి. నేను ఏమో అనుకున్నాను కానీ, అంటే మనం ఏదే కానీ ఒక ప్రొడక్ట్స్ని ఒక దాన్ని నమ్ముకున్నప్పుడు దాంట్లో క్వాలిటీ అప్పుడప్పుడు తేడా కూడా వస్తాయి. ఆ విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను. మంచిగా వచ్చినవి మాత్రం మనం సంతోషంగా చెప్తాం కదా ఫ్రెండ్స్, అందుకే నేను చెప్తున్నాను. ఇక చూస్తున్నారు కదా, ఇది సోప్ జెల్లీది, సోప్కి సంబంధించి జెల్లీ. దీన్ని బట్టి మీకు అర్థమైంది నేను ఏం తయారు చేస్తా ఏంటి ఏమి అనేది. ఇది నేను మొత్తం ఈ ప్రొడక్ట్స్ అంతా నేను మీషో నుంచి తెప్పించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీకు ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ కావాలని అనుకుంటే కామెంట్ పెట్టండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ప్రొడక్ట్స్ లింక్ కూడా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇది తెచ్చుకున్నాను, ఈ మోల్డ్ తెచ్చుకున్నాను. ప్లస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాను. చూడండి, ఇవన్నీ నేను మీషో నుంచే తెప్పించుకున్నాను. జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వీటిని చూపిస్తున్నాను కదా. నెక్స్ట్ నేను వీటిని ఏమేమి తయారు చేస్తాను ఏంటి అనేది కూడా అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక నుంచి లాంగ్ వీడియోస్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అనేది కంపల్సరీ పెడతానండి. లాంగ్ వీడియోస్ పెట్టి మీకు చూపించాలన్నదే నా థీమ్స్. నేను మొత్తం ఏవేవి కావాలి ఏంటి ఏమేమి తెచ్చుకొని ఎలాంటివి చేయాలి ఏం చేయాలనేది ఉడకంగా చెప్తాను. ఒకవేళ నాది డైలీ రొటీన్ గురించి కూడా, అంటే నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఏం చేస్తాను ఎక్కడికి వెళ్తాను అనే విషయాల గురించి కూడా మీకు కావాలంటే ఆ అప్డేట్ కూడా అందిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన లైఫ్ జర్నీని 10 మందితో పంచుకోవడం చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. మేము పొద్దున్నే నేను ఎలా ఏం చేస్తాను ఏ కార్యక్రమాలు చేస్తాను ఏంటి అనే విషయాన్ని గురించి ఉడకంగా కావాలని మీకు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే నా డైలీ రొటీన్ వాటిని ఉడకంగా కామెంట్ రూపంలో చెప్పండి, నేను పెడతాను. ప్రజెంట్ అయితే నేను మంచి మంచి ప్రోడక్ట్స్ అనేటివి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఆలోచనతో ఉన్నాను, ఇది చేయాలన్న ఆలోచనతో ఉన్నాను. కాబట్టి నాకు నాకు వచ్చినవే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోరిని చూసి కాపీ కొట్టడం కాదు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ నాకు తెలిసింది తయారు చేయాలి. దాంట్లో మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసుకొని మన పైన ప్రయోగించి తర్వాత నేను సేల్ చేయాలి అనేటిది నాకు ఎప్పటి నుంచి ఉన్న థాట్ అండి. ఇప్పుడు కాదు, 10
10-12 ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నాను. బట్ కాకపోతే మనకు మనీ కూడా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. మనీ లేకపోతే ఏ పని చేయలేము. నా దగ్గర డబ్బులు లేకపోవడం వలన నేను ఎప్పుడు చేయాలనుకున్న పనిని డిలే చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే నేను చేయాలని అనుకుంటున్నాను. బ్యూటీకి సంబంధించింది, హెయిర్కి సంబంధించింది, అలాగే పూజకు సంబంధించింది, ఇలాంటివి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఏంటి అనేది. ప్రజెంట్ అయితే మా ఇంట్లో ధూప్ స్టిక్స్ అలాంటివి నేనే తయారు చేసుకొని ఓన్గా తయారు చేసేసుకొని మా ఇంట్లో వరకే యూజ్ చేస్తుంటాను. ఎవరైనా అడిగితే ఇస్తూ ఉంటుంటాను. ధూప్ స్టిక్ కూడా తయారు చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్, హెయిర్ది అయితే నేను చిన్నప్పటి నుంచి చేస్తాను ఫ్రెండ్స్. హెయిర్కి ఎలా ఏది ఏం యూజ్ చేయాలి ఏంటి అనేది. బట్ ఈ మధ్యన నేను ఏంటంటే మీ హెయిర్ పెద్దగా లేదా ఏది అని మీకు డౌట్ రావచ్చు. నాకు చాలా పెద్దగా ఉన్నది. ఈ మధ్యనే నాకు ఏమంటారు అల్లుకోవడం అలాంటివి కష్టంగా అనిపించేసి నేను కట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంతే తప్పించి నా హెయిర్ ఏదో చిన్నగా ఉంది అలా అని కాదు, చాలా లాంగ్ హెయిర్. దానికి మరి అది ఎలాగంటే స్మూత్ సిల్కీగా ఉంటుంది. నా హెయిర్ మొత్తం సిల్కీగా అనేది ఉంటుంది. ఆయిల్ పెట్టుకున్నా, కొంచెం ఆయిల్ రుద్దేసుకున్నా మొత్తం జిడ్డు జిడ్డుగా అంటే అంటుకుపోయినట్టు అలా అనిపిస్తుంది. చాలా వరకు హెయిర్ లాస్ కూడా జరిగిందంటే నేను కేరింగ్ తీసుకోకపోవడం వలన హెయిర్ లాస్ కూడా జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నా హెయిర్ పై నుంచి నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను హెయిర్ ప్రొడక్ట్స్ ఉడకంగా తయారు చేసుకుంటున్నాను. అవి సక్సెస్ అయిన తర్వాత నేను వాటిని ఎలా అదే మీకైతే చూపిస్తాను. సక్సెస్ అయిన తర్వాత సేల్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఎప్పటి నుంచో ఉన్న నా డ్రీమ్. కొన్నిగా సేల్ చేయాలి, అమ్మాలి అలా అని అనుకున్నాను. కాకపోతే చేయలేకపోయాను. ఇప్పుడు ప్రజెంట్ నేను మా ఇంట్లో మేము యూజ్ చేసుకుంటున్నాము. ఎలా ఏంటి ఈ ప్రొడక్ట్స్ కరెక్టా కాదా, మన స్కిన్కి అంటే మన ఇప్పుడు ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ అలా ఉంటుంది కదా. మరి ఆయిల్ స్కిన్కి పనిస్తుంది ఎలా పనిచేస్తుంది, డ్రై స్కిన్కి ఎలా పనిచేస్తుంది అనేటివి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాను. అదంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని సేల్ చేయడం జరుగుతుంది. సేల్ చేసేటప్పుడు ఉడకంగా ఏ స్కిన్ వాళ్ళకి సంబంధించి ఆ ప్రొడక్ట్స్ పెట్టాలని నేను అనుకుంటున్నానండి. మరి ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే నాకు కామెంట్ పెట్టండి, అలాగే లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మరి ఈ ప్రొడక్ట్స్ గురించి వెళ్ళి మీకు మళ్ళీ నేను ఒక అప్డేట్ అనేది అందిస్తాను. ఎలా తయారు చేసుకునే విధానాన్ని నేను చూపిస్తాను. ఓకేనా, బాయ్.